రోజు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో వీరోచిత పోరాటం చేసి తన ఆట పాటతో తెలంగాణ ప్రజలను ఒక ఏకదాటి మీదకి తెచ్చినటువంటి ఏకైక నాయకుడు సాయి చంద్ అన్న అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు తను మరణించి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా తెలంగాణ ప్రజల్లో తన మరణం ఎప్పుడు ఉండదు, ఎప్పుడు సాయి చంద్ అన్న తోడుంటాడనే ఒక ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నాకు ఈ విషయంలో కొంచెం నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నిజంగా సాయి చంద్ అన్నను బీఆర్ఎస్ పార్టీ లెక్కనే చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగా వాస్తవం ఇది గుర్తుపెట్టుకోండి. సాయి చంద్ అన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో వీరోచిత పోరాటం చేసిండు. తనను బీఆర్ఎస్ పార్టీ లెక్కలో చూడడం కాదు, నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడు. ఈరోజు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత పోరాటం చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం కోసం? నీ కింద ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంత పోరాటం చేసిండ్రు? ఒక్కసారి మీరు నెమరేసుకోవాలి. తన ప్రాణాలు పోయినా పర్వాలేదని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరోచిత పోరాటం చేసిన సాయి చంద్ అన్నకు కనీసం మర్యాదపూర్వకంగా కనీసం నివాళులను అర్పించాలి కదా ఈ ప్రభుత్వం. ఎందుకంటే తనను ఒక బీఆర్ఎస్ పార్టీ లెక్క చూసుడు మర్చిపోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి నాయకుడు సాయి చంద్ అన్న.